ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2025 సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరవ స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. అలాగనే 2025 1-1-2-4-6 అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే 5-4-9 అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు. 2025ని పూర్ణ సంఖ్య అంటారు. తారీఖును నెలను కలిపినట్లయితే 11 సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి. అలాగనే మనకు ఈ 2025 సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం, ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి. అలాగా 9 సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వల్ల అనేక మందికి లక్కీ నెంబర్ కూడా 9 సంఖ్య. కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం ఇది అని చెప్పి కూడా మీరు గమనించాలి. కనుక ఈ 2025 సంవత్సరంలో ప్రారంభ కాలంలో ద్వాదశ రాశుల్లో కన్యరాశి వారికి 2025 సంవత్సరం నుండి మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఆరోగ్య పరిస్థితి, ధనం, పెట్టుబడి, ఆకర్షణ, వికర్షణ, యోగము ఎలా ఉండబోతుందో అందరికన్నా ముందుగా మనం తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పూ, షా, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు. ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభం నుండి వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఆదాయం 14, వ్యయం 2 అనగా అత్యధిక ధనాదాయం కలిగి స్థిరచరాస్తులు సంపాదించబోతున్న రాశులలో కన్యరాశి మరొకటి అని చెప్పి కూడా గమనించాలి. 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలే ఖర్చు అవుతున్నాయి. 12 రూపాయలు స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, పెట్టుబడులు, క్రయ విక్రయాలు. ఈ సంవత్సరం వీరి యొక్క ఆనందానికి, ఐశ్వర్యానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి. రాజ్యపూజ్యం 6, అవమానం 9. మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. లేకపోతే బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అనేక మంది శత్రులుగా మారి మీ పైన వ్యతిరేక భావన మొదలవుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఈ యొక్క హస్తా నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం చేత ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మనోవేదన, అనారోగ్యము, ఎప్పుడు మనసు అకలావికలంగా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. చిత్తా నక్షత్ర జాతకులకు చివరిసున్న కారణం వలన 2026 జనవరి నుండి 2026 ఏప్రిల్ ఉగాది పండగ వరకు కూడా చివరిసున్న ఉన్న అనారోగ్యము, వాహన ప్రమాదాలు, కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు, కోర్టు, పోలీస్ స్టేషన్ల యొక్క ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. కాకపోతే కన్యరాశి యొక్క అధిపతి ఈ సంవత్సరము అనేక విభాగాలలో తాను అధిపతి అవ్వడం వలన వీరికి విపరీతమైన రాజయోగం వీరి సొంతం కాబోతుంది. సస్యాధిపతి, నీరసాధిపతి, పురోహిత అభివృద్ధి, గజాధిపతి, దేశాధిపతి, గ్రామాధిపతి బుధుడు అవ్వడం వలన వీరి యొక్క బుద్ధి, జ్ఞానము,
సత్ప్రవర్తన, సత్కర్మ, సత్సేవ, సత్సంగము అనేటువంటి మంచి కార్యక్రమాలు ఉండడం వలన విపరీతమైన బుద్ధి చేత వందల వేల కోట్ల రూపాయలు వీరి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందయ్యా అంటే నువ్వు చేసే పనిలో నిబద్ధత, పెట్టుబడులు, ఆకర్షణ, జ్ఞానము, వాక్శక్తి, చాతుర్యము, ప్రణాళిక, అన్నిటికన్నా ముందు సూర్యోదయపు మునుపురమ నిద్రలేవడము, క్రమశిక్షణ, ఆరోగ్య సూత్రాలు, ఎందులో పెట్టుబడులు పెట్టాలి, ఎందులో పెట్టుబడి పెట్టకూడదు, వాటి యొక్క స్థితిగతులు ఏంటి అనేటువంటిది తెలుసుకోవడం వలన మీరు అపార కుబేర సంపన్నులు అవుతారు అని చెప్పి గమనించాలి. అలాగనే మనకు జనవరి 1వ తారీఖు నుండి మార్చి 30 వరకు గ్రహస్థితులు ఒకవైపు, ఆ తదనంతరము గ్రహాలు చాలా వరకు యోగదాయకమైన పరిస్థితుల్లో ఈ కన్యరాశి వారికి ఉన్నాయి కనుక వీరికి వీలైనంత వరకు ఇంకా అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం వీరి సొంతం కావాలి అన్నట్టయితే ఈ సంవత్సరం పొడవునా ప్రతి నెలలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్యల తిథుల యందు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, ఆనందకరమైన జీవితం పొందగలగాలన్నట్లయితే పక్షులకు ఆహారాన్ని వేయడం, పశువులకు అనగా గోవులకు, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, సేవారంగ కార్యక్రమం పాల్గొనడం, పుష్కర స్నానం చేయడం కన్యరాశి వారికి విపరీతమైన బుద్ధిని, జ్ఞానాన్ని అదృష్టం చేసుకునే సొంతం వీరి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఈ 2025వ సంవత్సరంలో ఏప్రిల్ నెల, మే నెలలో పెద్ద గ్రహాలు 4 గ్రహాలు మారడం జరుగుతుంది. రాహుకేతులు ఇద్దరూ కూడా అపసవ్య స్థితిలో మారడం, మీనరాశిలో ఉండబడిన రాహు కుంభరాశిలోకి సంచారం చేయడం, కన్యరాశిలో ఉండబడినటువంటి కేతు భగవానుడు సింహరాశిలోకి సంచారం చేయడం, సరస్వతి నది పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి రాశిలో నుండి మిథున రాశిలోకి సంచారం చేయడం, 2.5 సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉండబడినటువంటి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం అనేది కొన్ని కోట్ల మందికి గ్రహ గమనాల మార్పు ద్వారా అవకాశాలు, అదృష్టాలు, విజయాలు మన సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా మనం గమనించాలి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా మీ డేటా బర్త్ ఉన్నా, డేటా బర్త్ లేకపోయినా హస్త సాముద్రికం ద్వారా, గవళ ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడరు. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకున్నట్టయితే ఆల్ అన్న బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు.